హే గాయ్స్, దిస్ ఇస్ సుమతేజ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాన్సెమ్ కుటీ. ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ ఐ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మా సొసైటీలో అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అవి చాలా గ్రాండ్గా జరిగాయండి. సో అవంతా కూడా వీడియో తీశాను. దానికి సంబంధించిన వర్కే చేస్తున్నాను అనమాట. ఇది స్టేజ్ బిఫోర్ రెడీ. ఈ వీడియో అంతా కూడా డెకరేషన్ అండర్ ప్రాసెస్లో ఉండగానే తీసానండి. పైనుంచి మా బాల్కనీ నుంచి తీసాను అనమాట. మొత్తం డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. స్టేజ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఆల్ సెట్ టు గో. మనం కిందకి పార్టీకి నేను కిందకి వెళ్ళాక కింద వ్యూ కూడా తీసాను అనమాట. అది కూడా నేను చూపిస్తాను. యాక్చువల్గా అయితే 31st నైట్ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయి మా కమ్యూనిటీలో. ఫొటోస్ దిగుదామని చెప్పి మేమైతే తొందరగా కిందకి దిగిపోయామండి. అంటే క్రౌడ్ ఎక్కువ పెరిగిందంటే మళ్ళీ ఫొటోస్ ఇవన్నీ దిగడానికి ఉంటుందో ఉండదో అని చెప్పి ముందే దిగిపోయామన్నమాట. సో మొత్తం వ్యూ అంతా ఒక లుక్ వేసేయండి. ఇంకా నేను తేజ అయితే ఫోటోలు షురూ చేసాము. మొత్తం ఫొటోస్ కొన్ని వీడియోస్ అవన్నీ కూడా తీసేసుకున్నాం అనమాట. వెల్కమ్ డ్రింక్స్ కూడా అరేంజ్ చేశారండి. వెల్కమ్ డ్రింక్స్ అవన్నీ తీసుకున్న తర్వాత పార్టీ అయితే షురూ అయిపోయింది. కల్చరల్ ఈవెంట్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. పిల్లలు వేసారండి డాన్సులు. అసలు అబ్బాబాబాబాబా చాలా బాగా చేశారు డాన్సులు మాత్రం. ఫుడ్ స్టాల్స్ అవన్నీ కూడా అరేంజ్ చేశారండి. చైనీస్ ఫుడ్, అలాగే పానీపూరి, నెక్స్ట్ వచ్చేసి స్నాక్ ఐటమ్స్ మొత్తం అన్నీ కూడా పెట్టారు. సో అదే అనౌన్స్ చేస్తున్నారనమాట ఇక్కడ. Here the AMC block and this block we have biryani, non-veg section, veg section, Chinese and all kinds of varieties. So please enjoy your food after. అలా కొంచెం ఫుడ్ అయితే తినేసి ఈవెంట్స్లోకి అయితే వెళ్ళిపోయాము. ఇక్బాల్ బిర్యానీ అయితే చాలా చాలా బాగుంది. అలాగే కొన్ని స్నాక్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. చిన్నపిల్లలందరూ డాన్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పి మొత్తం చిన్నపిల్లలందరికీ ఫ్లోర్ ఇచ్చేసారనమాట కొంచెం సేపు డాన్స్ చేయమని. పిల్లలు స్టేజ్ ఎక్కి చేస్తుంటే మేమందరం కింద నుంచి చేస్తున్నాం అనమాట. రౌండప్ వేసి రౌండ్ చైర్స్ వేసుకొని కూర్చుని మేము చేస్తున్నాం అనమాట. మనం స్టేజ్ ఎక్కి చేసామా లేకపోతే స్టేజ్ కింద చేసామా అనేది కాదు, డాన్స్ చేసామా లేదా అదే ఇంపార్టెంట్ అనమాట. డాన్స్ ఇచ్చే ఆనందం ఏది ఇవ్వదు అసలు. మోస్ట్ ఆఫ్ ద వీడియో నేను మొత్తం రాగానే పెట్టాను అనమాట. సో రాగానే బాగుంది. ఇది మేము చేసిన అల్లరి అదంతా కూడా రాగా చూస్తేనే బాగుంది. సో అందుకే నేను ఏమి ఎడిటింగ్స్ అలాంటివి ఏమీ చేయకుండా మొత్తం అంతా రాగా పెట్టాను. స్టైల్గా ఉంది కదా, నాకు కూడా నచ్చింది. అక్క వచ్చేసావా?
అలా కొంతసేపు అయితే ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసి నేను 10:30 ఆ టైం కల్లా నేను పైకి అయితే వెళ్ళిపోయానండి. ఎందుకంటే నాకు ఆల్రెడీ కోల్డ్ ఉంది, ఇంకా అది బాగా ముంచేస్తుందేమో అని భయం వేసి ఇంకా నేను పైకి అయితే వెళ్ళిపోయాను. ఇవన్నీ కూడా నేను పైన మా బాల్కనీ నుంచే తీసాను అనమాట వీడియో మొత్తం అంతా కూడా. కల్చరల్ ఈవెంట్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినాయండి. ఆ తర్వాత వెంటనే హౌసీ ఆడారు మొత్తం అంతానే. కింద తేజ అయితే కిందే ఉన్నాడు, తేజ కూడా ఆడాడు హౌసీ. Next number 10. 10. First line over. ఇలా గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఫ్లోర్ ఈజ్ ఓపెన్ ఫర్ డాన్స్ అనమాట. మొత్తం చైర్స్ అన్నీ తీసేశారు, మొత్తం అంతా కింద అంతా డాన్స్ అనమాట. సాంగ్స్ అవి పెట్టారు, డీజేలా పెట్టారు, మంచిగా డాన్స్ చేశారు అందరూని. నేను ఇవన్నీ కూడా పైనుంచి వీడియో తీశాను. అయ్యో నేను కూడా మిస్ అయ్యానే అబ్బా అని అనుకున్నాను, బట్ హెల్త్ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు కదా, సో అందుకని నేను ఇంకా రిస్క్ చేయాలనుకోలేదు, అందుకే పైకి వెళ్ళిపోయాను అనమాట. ఫైనలీ 12 అయ్యాక కేక్ కటింగ్ అన్నీ అయిపోయినాయి, క్రాకర్స్ కూడా కాల్ చేశారనమాట మా వాళ్ళు. ఈ వీడియో అయితే నేను మా బాల్కనీ నుంచి తీశానండి. బిఫోర్ క్లిప్ వీడియో అయితే అది తేజ కింద నుంచి తీసాడనమాట. ఇదైతే నేను తీసాను బాల్కనీ నుంచి. ఏ ఈవెంట్ అయినా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడానికి దాని వెనకాల చాలా హార్డ్ వర్కింగ్ హ్యాండ్స్ ఉంటాయండి. వాళ్ళు లేకపోతే అసలు ఆ ఈవెంట్ కంప్లీట్ అవ్వదు. సో థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్ టు మేక్ దిస్ ఈవెంట్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ బ్యూటిఫుల్. వీ ఎంజాయ్డ్ అలాట్. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మూవింగ్ ఫార్వర్డ్ ఇలాంటి ఈవెంట్స్ ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది వచ్చేసి న్యూ ఇయర్ రోజునండి. న్యూ ఇయర్ రోజు ఏంటంటే నా డిజైర్స్ అన్నీ నేను ఒక బుక్లో రాసి నేను దేవుడి దగ్గర పెడతాను అనమాట. అందులో నాకు కంపల్సరీ నేను ఒక 10 డిజైర్స్ రాస్తే అందులో ఒక 5 డిజైర్స్ అయినా ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతాయని నాకు నమ్మకం అనమాట. సో ఇప్పుడే కాదు, నేను ఎప్పుడు కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా నేను అలాగే రాసి నేను దేవుడి దగ్గర పెట్టుకుంటాను. మీరు కూడా ఇలాగే చేస్తారా? అంటే ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కరు ఒక్కొక్క గోల్ కింద అలా పెట్టుకుంటారు కదా, మీరు కూడా అలా ఏమైనా గోల్స్ లేకపోతే విషెస్ డిజైర్స్ అలా చేసుకుంటారా? నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐ విష్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కొంచెం కుట్టి. వన్స్ అగైన్ అందరికీ ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. Thank you so much for watching.